ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల భేటీ ఢిల్లీలో ముగిసింది. గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశానికి ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో జరిగిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో రెండు రాష్ట్రాల సీఎంలు నీటి వివాదాలపై బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించారు. చివరగా పోలవరం బనకచెర్లపై టెక్నికల్ అడ్మినిస్ట్రేషన్ సభ్యులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. ఈ కమిటీ ఈ నెల 21లోగా కొలువుదీరాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదం రేపిన బనకచెర్ల కేంద్రం వేసే కమిటీ పరిష్కారం అవుతుందా? ఆ కమిటీ నివేదిక ఇరు రాష్ట్రాల ప్రజల భావోద్వేగాలను ఆపుతుందా? ఇదే ఇవాటి బిగ్ డెబిట్లో మనతో పాల్గొనేందుకు దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు, బొల్లారం నిరంజన్ యాదవ్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా ఆశా బిందు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, గోవర్ధన్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, బొట్ల రామారావు వైసీపీ రాష్ట్ర నాయకులు మనతో జూమ్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా చూస్తే బొట్ల రామారావు గారు నమస్కారం అండి. నమస్తే. రెండు రాష్ట్రాలలో ఇప్పుడు ఏదైతే బనకచెర్లకు సంబంధించిన అంశం మీదనే ఇరు రాష్ట్రాల సీఎంలను కేంద్ర మంత్రి పిలిచి జలవనరుల శాఖ మంత్రి పిలిచి వీరిద్దరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడాడు. కానీ బనకచెర్ల ఊసు రాలేదు. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉందో ఇంచెంపల్లి ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలి, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి నిధులు కొన్ని వీటికి ఇవ్వాలి, అదేవిధంగా కూడా కొన్ని ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలోనే ఇవన్నీ కూడా మాకు సాధ్యాలు జరుగుతాయి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే రెండు రాష్ట్రాల్లో బనకచెర్ల జరిగినటువంటి పోటాపోటీలో ఇప్పుడు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు ఇద్దరు మీటు చేసి ఇద్దరి మధ్య సైడ్ గురించి దానికి ఒక కమిటీ నివేదిస్తుంది. అంటే ఎలా చూడొచ్చు? బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది చాలా హాస్యాస్పదమైనటువంటి ఒక ప్రపోజల్ అండి. ఎందుకంటే ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అది ఇంకా ఉపయోగంలోకి తీసుకురానటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు ఒక పక్క పెండింగ్ ఉంది. ఇంకా రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు సతమతం అవుతా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చి ఏదైతే చెప్పాడు కదండి, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నేతగా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు కూడా ఇదంతా కూడా ఇబ్బందికరమైనటువంటి అంశము. మేఘా కన్స్ట్రక్షన్ కంపెనీకి కమిషన్ల కక్కుర్తి కోసం వీళ్ళు ఈ యొక్క ప్రాజెక్టును తయారు చేసి ఈ యొక్క ప్రపోజల్స్ పెట్టి అడ్వాన్స్ కమిషన్స్ ఎన్ని తీసుకొని ఈ యొక్క దుర్బుద్ధితో చేస్తున్నటువంటి అంశం, కానీ ఇది చిత్తశుద్ధి లేనటువంటి అంశం అని చెప్పారు. మరి ఇదే సమయంలో తెలంగాణకు సంబంధించినటువంటి వారు ఈ ప్రాజెక్టు మీద అనేక అనుమానాలు రేకెత్తించడం. ఎందుకంటే ఒక ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే దాని యొక్క విధి విధానాలు రూపొందించి దాన్ని ప్రజల్లో తీసుకురావాలండి. ఇక్కడ బనకచెర్ల ప్రాజెక్ట్ అని చెప్పేసి ఏదైతే ఆల్ ఆఫ్ సడన్ గా అంతకుముందే దీనికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని మీద ముఖ్యమంత్రి ఆ రోజు చైర్మన్ గా ఉన్నట్లుగా అట్లా పెట్టేసి తీసుకొచ్చి మరలా కమిటీని మార్చి గందరగోళం చేసి దాని కింద బనకచెర్ల ప్రాజెక్టు పెట్టి అన్ని ఏదైతే కాంట్రాక్టర్ కు గంపగొత్తుగా ఎటువంటి టెండర్ ప్రక్రియ లేకుండా కట్టబెట్టేదానికి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రక్రియలను పూర్తి చేసి రెడీగా పెట్టినటువంటి అంశంలో చాలా అనుమానాలు తావిస్తుంది. ఈ ప్రాజెక్టు నదుల అనుసంధానం సంబంధించా, లేకుంటే ఈ యొక్క రిజర్వాయర్స్ ఏదైతే జలాశయాలు ఉన్నటువంటి వాటికి అనుసంధానంగా చేయటానికా, లేకుంటే వీళ్ళ కమిషన్ కోసమా? అసలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర దాని యొక్క సామర్థ్యాన్ని భారీగా పెంచుతూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పని ఈ రోజు సాకారమై నీళ్లు ప్రవహిస్తా ఉన్నాయి కదండి. వాటన్నిటిని కాదని వీళ్ళు చేస్తున్నటువంటి విధానం. అట్లాగే ఈ మధ్యనే నిమ్మల రామానాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి బనకచెర్ల ప్రాజెక్టు మీద పవర్ ప్రజెంటేషన్ చేశారు. అయ్యా రామానాయుడు గారు, మీకు ఒక నమస్కారం. మీరు జల శాఖ మంత్రిగా ఉండి ఏదైతే బనకచెర్ల గురించి మాట్లాడుతున్నారు, పోలవరం గురించి మాట్లాడండి, వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడండి. రాష్ట్రంలో ఇంకా ఏదైతే ప్రాజెక్టులు ఆయకట్టు పరిధిలో ఎక్కువ మంది ఏదైతే విస్తీర్ణం లేనటువంటి విస్తీర్ణంలో సాగు చేస్తున్నటువంటి ప్రాజెక్టుల పరిధిలో ఉన్నటువంటి భూములకు, దిగువ భూములకు నీరు వచ్చేదానికి, ఆ యొక్క ప్రాజెక్టుల యొక్క సామర్థ్యాన్ని పెంచేదానికి, ఏదైతే ప్రాజెక్టులో పెరిగిపోయినటువంటి నీటి సామర్థ్యం అండి, అది సిల్ట్ వల్ల ఏదైతే ఆ యొక్క ఇసుక ఇటువంటిదంతా కూడా పూడికలు పేరుకుపోయినందువల్ల చాలా ప్రాజెక్టుల సామర్థ్యం దెబ్బతిని దిగువన ఉన్నటువంటి భూములకు
సక్రమంగా సాగునీరు అందించట్లేకపోతున్నారు. వీటి మీద చేయాల్సినటువంటి ప్రయత్నం తీసుకొచ్చి కేవలం కమిషన్ల కక్కుర్తి కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్టును వాడుకుంటుంది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ పోయి వాళ్ళ అన్యాయాలందరూ తప్పించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్పరెంట్ మెథడ్ లో ఆ రివర్స్ కాంట్రాక్ట్ లో మళ్ళా చాలా పర్సెంటేజ్ తగ్గించి కాంట్రాక్ట్లు అప్పగించి పనులు చేయించినటువంటి విధానం మనం చూసాం కదండి. వీళ్ళు ఇక్కడ కమిషన్ల కక్కుర్తి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉందంటే మళ్ళా మనం అధికారంలోకి వస్తామో లేదో తెలియదు, ఉన్నంతలోనే వీలైనంత ఎక్కువగా ఎలా దోచుకోవాలనేటువంటి అంశము పైనుంచి కింద వరకు అండి. ఇక్కడ ఎమ్మెల్యే స్థాయిలో నియోజకవర్గాల వాళ్ళు రాజుల మాదిరిగా యొక్క అంశాల్లో అవినీతి కూడా చూస్తే వాళ్ళ యొక్క పెత్తనం ఏమో రాజుల్లాగా ఉంది, అవినీతి అంశం చూస్తే చాలా చీప్ గా వ్యవహరిస్తున్నారు. పేదలకు ఇచ్చేటటువంటి పీడిఎస్ బియ్యం దగ్గర నుంచి లిక్కర్ కి సంబంధించి ఏదైతే బెల్ట్ షాపులు పెట్టారు, అట్లాగే లిక్కర్ షాపులకు అటాచ్డ్ గా అన్అఫిషియల్ గా మినీ బార్లు తెరిచి దానికి పర్మిట్ రూములు, బార్ అండ్ రెస్టారెంట్ లాగా కల్పించే విధంగా, అట్లాగే స్కూళ్ళు, కాలేజీలు, దేవాలయాల పరిధిలో కూడా షాపులు తెరిచారు. ఎక్కడ ఆదాయం వస్తే అక్కడ షాపులు పెట్టుకునేటటువంటి విధి విధానాలతోటి మద్యం పాలసీ తీసుకొచ్చి షాపులన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కొల్లగొట్టి ఎక్కడన్నా ఒకటే రావంటే వాళ్ళు బెదిరించి లాగేసుకొని అదే యొక్క రిటైల్ కమిషన్ కూడా మనం చూసాం కదండి. 14.5% నుంచి 20%కి ఏకదమ్మున ఏదైతే టెండర్లు ఖరారైనా పెంచినటువంటి అంశం కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం వీళ్ళ యొక్క దోపిడీ విధానం. అట్లాగే ఈ యొక్క మద్యం యొక్క షాపుల్లో వచ్చినటువంటి ఆదాయంలో వచ్చినటువంటి ఆదాయాన్ని 20% ఆ యొక్క స్థానిక శాసనసభ్యుడు కట్టాలని పబ్లిక్ గా జరిగినాయి కదండి. ఎన్ని పబ్లిక్ గా జరుగుతున్నటువంటి అంశాలు. అట్లాగే ఉచిత ఇసుక అని చెప్పి ఇసుక రేవుల్లో తమ తెలుగుదేశం పార్టీ అనుయాయులందరినీ కూడా రామారావు గారు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి. రామారావు గారు, హలో ఆశాబింది గారు, నైట్ పోనీ వెంకటేశ్వరరావు గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, రాజమౌళి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, మనం చూసినాం ఏదైతే బనకాచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఒక యుద్ధమే నడిచింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మీ బీజేపీ పార్టీకి సంబంధించి కావచ్చు, లేదంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, మా నీళ్లను వాళ్ళు తీసుకువెళ్తే మాకు అన్యాయం జరుగుతుందని ఒక దిక్కు అయితే, అక్కడున్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, అక్కడున్నటువంటి టీడీపీ కావచ్చు, లేదంటే వైసీపీ కావచ్చు, వీళ్ళు కూడా అసలు దిగువన నీళ్లు మేము గోదావరిలో కలిసిపోయే 3000 టీఎంసీల నీరు వృధాగా పోతున్న నీరు మాత్రమే దాంట్లోకి 200 టీఎంసీలు వాడుకుంటున్నాం తప్ప వేరే కాదు, మీకు కూడా లాభదాయకంగానే ఉంటుంది, మీరు తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులకు మేము అడ్డుపాలు లేదు అంటూ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. అంటే మొత్తం మీద ఈ రెండు రాష్ట్రాలను సంయుక్త కూర్చున్నటువంటి మీ ఢిల్లీ పెద్దలు ఈ నేపథ్యంలోనే జలవనరుల శాఖ మంత్రి గారు ఇద్దరిని కూర్చున్నప్పుడు 2 సీఎంలకు తీసుకొచ్చి ఒక కమిటీ వేయడానికి కూడా ఓకే చేశారు. దానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇద్దరు ఆ కమిటీలో మెంబర్లు కూడా ఉంటారు అని చెప్పడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఒక సంయుక్త కుదిరినట్టేనా? మొత్తం మీద బనకచెర్ల అంశం లేదు అంటున్నారు, కానీ బనకచెర్ల గురించే ఈ అంశం జల వివాదం గురించే అని అనుకోవచ్చా? రాజమౌళి గారు, మీకు అదే విధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు ఆ చర్చలో పాల్గొంటే పెద్దలందరికీ నమస్కారం. మొదట మీకు ధన్యవాదాలు తెలియచేయాలి. ఎందుకంటే వెనుకబడిన రాయలసీమ, అదే విధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ప్రయోజనం కలిగించే బనకచెర్ల మీద మీకు చర్చ పెట్టినందుకు మీకు, మీ యజమానానికి అందరికీ ధన్యవాదాలు. మొదటి ఇక్కడ ఒక 2-3 విషయాలు మనం చర్చించాల్సి ఉంటుంది రాజమౌళి గారు. ఏంటంటే తెలంగాణలో ఇప్పుడు బనకచెర్ల నిర్మాణం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ లో పాలకంలో ఎన్డీఏ కూటమిగా ఉన్నది, దీన్ని స్వాగతిస్తా ఉంది. మొదట బనకచెర్ల ఎందుకంటే లోయర్ రైపేరియన్ రైట్స్ లో ఉంటున్నటువంటి హక్కులు కానీ గోదావరి నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా మీకు ఈ రోజు పెన్నాలో నీళ్లు కలిపి రాయలసీమ వెనుకబడిన ప్రాంతమైనటువంటి ఏదైతే మీకు ఈ రోజు ప్రకాశం జిల్లాలోని కొన్ని మండలాలు, నెల్లూరు జిల్లాలోని కొన్ని మండలాలు, కడప జిల్లాలోని కొన్ని మండలాలు తాగునీరు లేదండి. రాయలసీమ వెనుకబడిన ప్రాంతంలో ఇక్కడ తాగునీరుకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీకు ఇప్పటికి కూడా ఈ రోజు జూలై 16వ తారీఖు రాయలసీమలో మీకు లక్షలాది ఎకరాలు ఈ రోజు వర్ష మీద ఆధారపడి పంటలు పండలేదు. సోదరులైనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు, ప్రత్యేకించి టిఆర్ఎస్, కాంగ్రెస్ లోని కొంతమంది నాయకులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వ్యతిరేకించారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం తెలియజేస్తారు. ఎందుకంటే వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏం పాపం చేశారు? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు వెనుకబడిన ప్రాంతం మీద వాళ్ళని ఆదుకోవాలి కదా. మనం ఇది వరకు జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ప్రజలు తీవ్రవాదంతో ఉంటే
భారతదేశంలోని ప్రజలందరూ కూడా ట్యాక్సులు కడితే ఈ ప్రాంతంలోనే డబ్బులతో వాళ్ళను మనం ఇన్ని రోజులు బతికించాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సోదర భావంతో సహకరించాలి తప్ప దీన్ని పెద్దగా చేసి రాద్ధాంతం చేయలేదు. తర్వాత గోదావరి మీద ఏదైతే జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మిస్తున్నామో దాని నుంచి నీళ్లు తీసుకుంటున్నాం ఈ పక్కకు. ఎవరికి అభ్యంతరం తెలంగాణకు ఉండాల్సిన అవసరం లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ కూడా అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఇదే బీఆర్ఎస్ పార్టీ 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్ళలేదా? కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని అనుమతులు తీసుకొని నిర్మించారా? ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఈ రోజు వీరు ఏ విధంగా చేశారు? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వీళ్ళకి ఫైన్ వేయలేదా? ఫైన్ కట్టి వెంటనే చేశారు కదా? చేయలేదు. కాబట్టి వీళ్ళు రాజకీయాల కోసమే మాట్లాడుతున్నారు, ఇంకొకటి కానే కాదు. తర్వాత ఈ ప్రాజెక్ట్ ఈ రోజు ప్రారంభిస్తే ఎక్కువ రోజులు అవుతుంది, చాలా కాస్ట్లీ, డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవహారం. దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసి పెడుతూ ఉంటే, ఒకవైపు వీళ్ళు సొంత రాజకీయాల కోసం ఆంధ్రప్రదేశ్ నుండి నీళ్లు తీసుకొని పోతున్నారని తెలంగాణలో ప్రజలను ఇంకొక వైపు మళ్లించడం కోసం, రాజకీయంగా లబ్ధి పొందడం కోసం బీఆర్ఎస్ ఈరోజు ప్రయత్నం చేస్తుంది. ఇది కానే కాదు. కాబట్టి తెలంగాణలో ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి రాయలసీమ మిగతా జిల్లాల్లో సాగునీరు కాదు, త్రాగునీరు లేదు. మీరు ఈరోజు రాయలసీమలోని కర్నూలు, అనంతపురము, కడప, చిత్తూరు, తిరుపతి లాంటి నగరాల్లో రాజమౌళి గారు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో మీకు ఉదాహరణకు ఒక విషయం చెప్తా ఉన్నాను. ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవ్వాలని ఒక షరతు ఇస్తే దానికి ప్రతి పౌరునికి రోజుకు 70 లీటర్ల నీళ్లు ఇవ్వాలి. అది ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు ఉంది ఈ ప్రాంతంలో మొత్తం గల్ఫ్కు వలస వెళ్తున్నారు లక్షలాది ఎకరాలు. ఈ రోజు ఒక్క అనంతపురం జిల్లాలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం అనంతపురం పార్లమెంట్ పరిధిలో 24 లక్షల ఎకరాల వేరుశనగ పంట వేయలేదు. నీళ్లుంటే వేసుకునే వాళ్ళమే కదా. కాబట్టి ఈ ప్రాంతంలో ఇవన్నీ తలుసుకుంటే బాధ అవుతుంది ఈ ప్రాంతంలో. కాబట్టి ఇటువంటి ప్రాజెక్టును కూడా వీళ్ళు అడ్డుకుంటున్నారు. మా నీళ్లు వెళ్తున్నాయి. ఈ రోజు గోదావరిలో వందలాది క్యూసెక్ల నీళ్లు వెళ్ళిపోతున్నాయి. మీకు టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. సముద్రం పాలయ్యే నీరుని తీసుకొచ్చి ఈ ప్రాంత దాహార్తిని తీర్చే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తుందో దాన్ని స్వాగతించాలి, ప్రోత్సహించాలి. ఇంకా పెద్దగా చేయండి, ఇంకా మెరుగ్గా చేయండి చెప్పాలి. నిలిచిపెట్టి కొన్ని రాజకీయ పార్టీలు తందాన అంటూ ఏదైతే బీఆర్ఎస్ మాట్లాడుతుందో దానికి అనుకూలంగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుంది. ఇటువంటి సరైనది కాదు. ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు అన్ని కూడా ఒక విషయం మీద స్థానిక విషయాల మీద ఒకటిగా ఉండాల్సిన ప్రయత్నం చేయాలి తప్ప ఇంకొకటి కానే కాదు. ఇదే కాకోకుండా మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇదే రాయలసీమలో మీకు అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకొని పోతే నిర్మాణం చేయలేడు. అదే పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు అతను 5 సంవత్సరాల పాటు 900 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాడు. అదే విధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఈ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అబ్జెక్షన్ చేస్తే దానికి ఫైన్ వేస్తే చెన్నైకి వెళ్లి దాని ఫైన్ కట్టలేని పరిస్థితి. కాబట్టి వీరికి చిత్తశుద్ధి లేదు. ఎవరన్నా ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకు రాజకీయంగా లబ్ధి కావాలి, అధికారం కావాలి తప్ప ప్రజలకు సంబంధించినటువంటి సౌకర్యాలు కల్పన చేస్తూ ఉంటే సాగునీటి ప్లేస్ లో కాదు త్రాగునీరు ఇస్తూ ఉంటే దాన్ని కూడా ఈ రోజు అబ్జెక్షన్ చేసే పరిస్థితికి వస్తున్నాం. అంటే రాజకీయ పార్టీలు పెట్టినంత మాత్రం మనం ప్రత్యర్థిని విమర్శించాలి, ఏ ప్రయత్నం చేసేదానికి కాదు. ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ రోజు సిఆర్ పార్టీలను 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి ఈ విషయమై మాట్లాడడానికి కొంత ప్రయత్నం జరిగింది. అయితే అది అపెక్స్ కమిటీ కాదు. తర్వాత ఈ రోజు బనకచర్ల కూడా చర్చకు రాలేదని రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు చెప్పారు. కాబట్టి ఇటువంటి విషయాలలో కొంత పారదర్శకంగా, కొంత ఉదార భావంతో ఉండాలా. మీరు ఇది చేశారన్న విషయాలు ఎప్పటికీ చెప్పుకోవడమే కాదు. తర్వాత ఇంకా ఒక్కొక్క నిమిషాన్ని మీకు ఈ రోజు పోతిరెడ్డి పాడైతేనేమి ఏదైతేనేమి మీకు ఇప్పుడు రాయలసీమలో నీళ్లు తెచ్చుకుంటున్నారని ఇలానే మాట్లాడుతున్నారు. రాయలసీమలో ఈ రోజు ఒకవేళ నీరు తెచ్చుకున్నప్పటికీ కూడా మాకు స్టోరేజ్ చేసుకునే ప్రాంతమే. ఈ రోజు అనంతపురం జిల్లాలో పట్టుమని 20 టీఎంసీల నీళ్లు పట్టడానికి కూడా ప్రాజెక్టులు లేవు. అదే మీకు కడప జిల్లాలో అయితే, అదే చిత్తూరు జిల్లాలో అయితే, అదే కర్నూలు జిల్లాలో అయితే మాకు ఎక్కడ కూడా 200 టీఎంసీలు స్టోర్ చేసుకోవడానికి కూడా మేము నీళ్లు పొలాలకు వెళ్లించటం లేదు, చెరువులకు మాత్రం నింపే ప్రయత్నమే చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి విషయాల్లో బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇటువంటి మీ రాజకీయ స్వలాభం కోసము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జతగలిపి మీరు ప్రయత్నం చేయొద్దండి. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం, మీకు నిధులు ఉన్నాయి వెంకటేశ్వర రెడ్డి గారు పుష్కలంగా, కాబట్టి మీ ప్రజలు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. గోవర్ధన్ గారు చెప్పండి. తెలంగాణ ఏం సాధించుకున్నామంటే తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు సాధించుకున్నాం ఖచ్చితంగా అని చెప్పారు. బనకాచెర్లకు అడ్డుపడతాం, బనకాచెర్లను అసలు ఊసే ఎత్తేది లేదు, ఎందుకంటే దిగువ రాష్ట్రాలకు నీరెళ్తుంది అనేది బీఆర్ఎస్ వాదన. ఈ నేపథ్యంలోనే ఈరోజు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు వెళ్ళారు. అసలు వెళ్ళమని చెప్పేసి ముందుగా చెప్పారు. కానీ ఇది అపెక్స్ కమిటీ
మీటింగ్ కాదు, జస్ట్ నార్మల్ మీటింగ్ మాత్రమే అంటూ కూడా చెప్పాడు. కాకుంటే దీంట్లో తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏదైతే తెలంగాణ ప్రతిపాదన 13 అంశాలపైన మాత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డీడీ ఎత్తిపోతల పథకం కింద అనుమతులు ఇవ్వాలి, శ్రీశైలం నుంచి పోటెత్తిన నుంచి వేరే బేసిక్ ఆంధ్రప్రదేశ్ నీటిని తరలింపును వెంటనే ఆపేయాలి, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రారంభించిన ప్రాజెక్టులు సహకరించాలి, కృష్ణా ట్రిబ్యునల్ను మద్దతుగా వాదించే ఏపీని ఒప్పించాలి, కృష్ణానది జలాలను వేరే విషయంలో ఇట్లా 13 అంటే తెలంగాణకు సంబంధించి వేరే కట్టడాలకు కావచ్చు, లేదు అంటే అప్పుడు ఎప్పుడైతే బీజేపీ హయాంలో ఇంచంపల్లి ప్రాజెక్టుకు లేదా టీడీపీ హయాంలో ఇంచంపల్లి ప్రాజెక్టు కట్టాలనే నేపథ్యంలో ఈరోజు తీసుకుంటున్నటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపాదనకు ఇంచంపల్లి ప్రాజెక్టుకు మాకు నిధులు ఇవ్వాలి అనే నేపథ్యం మీద 13 అంశాలను చర్చ. దానికి అఫీషియల్ కమిటీ మీటింగ్ కాదు, ఇది నార్మల్ మీటింగ్ మాత్రమే. ఇద్దరు మాట్లాడుకున్నాం, ఇరు రాష్ట్రాల్లో జల వివాదాలు లేకుండా దీనికి ఒక కమిటీ కూడా వేస్తుంది ఈ నెల 21 నుండి అని కూడా చెప్తున్నారు. కానీ ఈ కమిటీ వేసిన తర్వాత 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు బనకచెర్ల ప్రాజెక్టుకు ఓకే చెప్తే ఇప్పుడు ఆ 2 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఆ వాటర్ వాడుకోవచ్చు అనే ఒక నినాదం జరుగుతుంది. బనకచెర్లకు వెళ్ళే వాటర్ను తెలంగాణ కూడా ఇప్పుడు మీరు కట్టే ప్రాజెక్టులు ఎవి కూడా ఆపలేదు అని చెప్పేసి, దీనికి సంబంధించి అప్పుడు కూడా వైసీపీ గవర్నమెంట్లో ఇటు కేసీఆర్ గారు కూడా అప్పటి ముఖ్యమంత్రిగా తను ఒక మాట ఇవ్వడం జరిగింది, ఆంధ్రకు నీళ్లు కావాలి అని అంటే మా గోదావరి నుంచి వాడుకోవచ్చు, ఖచ్చితంగా సస్యామలు కావాలనే మాట కూడా అప్పుడు ఇచ్చారనే వాదన వినిపిస్తుంది. అంటే దీన్ని ఎలా తీరచ్చు? నేను ఈ సందర్భంగా కొంచెం మీరు గోవర్ధన్ కొద్దిగా వెనకాలకి వెళ్ళి మాట్లాడరా? ఓకేనా, రైట్. ఈరోజు వాస్తవంగా జరిగిన చర్చలని ఒక రకంగా చూస్తేనేమో అది తెలంగాణకు నష్టం జరిగే అంశంగా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే కాళేశ్వరం దగ్గర ఒక 2 పిల్లర్స్ ఖరాబ్ అయితేనే ఇంతవరకు ఈ రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు. రెండో అంశానికి వచ్చినప్పుడు బనకచెర్ల అంశం వచ్చినప్పుడు మొత్తం ఇలా రాష్ట్రం అంతా బనకచెర్ల వైపు చూస్తున్న సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఆ బనకచెర్ల అంశాన్ని ముందు పెట్టకుండా ఏదో కమిటీలు వేస్తాం, రెండోది ఈ కృష్ణా బోర్డు గోదావరి బోర్డు గురించి మాట్లాడతాం, లేదా కమిటీల ద్వారా పరిష్కరిస్తాం, ఇవన్నీ చెప్పడం అనేది ఏంటంటే ఒక డైవర్స్ పాలిటిక్స్ని రేవంత్ రెడ్డి గారు మళ్ళా నదీ జలాల విషయాలలో ఈయన ప్రారంభించుడు. నేను అనుకుంటున్నది ఏంటంటే ఏ మాటకు వచ్చినా ఆ మాటకు విషయానికి వస్తే చంద్రబాబుని కాదని రేవంత్ రెడ్డి ఏ విషయంలో తాను ఏ పని కూడా చేయలేడు, ఆయన ఎదిరించకూడా లేడు. ఎందుకు ఎదిరించలేడంటే ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు చేసిన పరిపాలనలో ఆయన ఏది చేసినా ఇలా కాళేశ్వరం విషయం కానీ ఇలా గోదావరి జలాలు ఇలా మీటర్లు ఆన్ చేయలేని పరిస్థితులు, ఇలా నీళ్లు పంపే స్థితిలో లేకు తెలంగాణ ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో ఇలా వాటర్కి ఇబ్బంది అవుతున్న విషయం ఇది చెప్పినా చెప్పకపోయినా ఈ ఉమ్మడి రాష్ట్రంలో జల వివాదాలు అనేది ఇది నిరంతరం ఉండే సమస్య. ఎందుకు అంటే గోదావరి జలాలను కాక అస్పష్టంగా కాక వాడుకుంటే మాత్రం ఈ సమస్య రేపు రాకపోద్ది. ఆ బనకచెర్ల ప్రాజెక్టు కూడా రేపు ఇది కట్టడం వల్ల నష్టాలు కూడా జరుగుతాయి. అందుకనే ఈ సందర్భం చెప్పేది ఏంటంటే ఒక అంశం అయితే క్లారిటీగా ఉండాలి. ఎందుకంటే తెలంగాణ విషయం మేము తెలంగాణ ప్రాజెక్ట్ వచ్చింది, మేము నీళ్లు నిధులు నియామకాల గురించే గెలుస్తాం. ఇలా కృష్ణానది చూడండి, నాగార్జున సాగరు మొత్తం మునిగిపోయిన ప్రాంతం అంతా మాది తెలంగాణ ప్రాంతం, కానీ పక్కనున్న మిర్యాలు కూడా దాటితే ఇలా నీళ్ళు లేని పరిస్థితి. అంటే మునుగోడు నిన్నటిదాకా ఇలా 30 ఏళ్ళ ఈ 2 రాష్ట్రాలు వచ్చే సందర్భంగా మేము ఫ్లోరైడ్ వాటర్తోని ఇలా బాధపడి ఎన్నో కుటుంబాలు పరిస్థితుంది. కానీ కేసీఆర్ వచ్చినాక తెలంగాణకు వచ్చినాక ఈ ప్రాంతంలో మొత్తం ఇలా వాటర్ ఇచ్చి వాటర్ లేకుండా ఇలా ఫ్లోరైడ్ రహిత ప్రాంతంతో పాటు 5 లక్షల ఎకరాల భూమిని ఇలా సాగుకు వచ్చిన పరిస్థితి. ఎన్నడైనా మా ప్రాంతంలో ఎన్నడూ చూడలే. ఈ 10 ఏళ్ళనే మేము ఇలా వాతావరణం వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేసిండు, మేడి కాళేశ్వర ప్రాజెక్టుని అది కూలేశ్వర ప్రాజెక్టుగా ప్రచారం చేసి మొత్తం రేపు ఈ నీళ్ళంతా ఆంధ్రకు తరలించే ఒక వైఖరితోనైనా ముందు పోతున్నది ఇలా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఇలా గోదావరి జలాలు ఒకప్పుడు సూర్యాపేట కోదాడ ప్రాంతం దాకా పోయి పారేదాకా పారుండే, అటు మహబూబ్ నగర్ ప్రాంతంలో పారుండే. ఇలా మేడిగడ్డ ప్రాజెక్టు కూలిందని నీళ్ళు లేకుండా పైకి ఎక్కియలేని పరిస్థితులు, ఇలా మోటార్లు ఆనేయలేని పరిస్థితులు ఇలా ఈ ప్రభుత్వం ఉంది. అంటే
ఒక రకంగా తెలంగాణని ఏ సమస్య కోసం అయితే తెలంగాణ వచ్చిందో, నీళ్లు నిధులు నియామకాలు అనే అంశాలు ఏ అయితే వచ్చినావో ఆ నీళ్ళ విషయంలో రేవంత్ రెడ్డి రేపు ఆంధ్ర పాలకులు తాకట్టు పెట్టబోతుండు. దీన్ని రేపు చంద్రబాబుని కాదని నేను ఏం చేయలేడు. కాబట్టి ఇది ఇంటర్నల్గా చర్చ కాకుండా నేను ఏమంటున్నంటే, నిజంగా ఈ ప్రాజెక్టుల గురించి చర్చ చేయాలనుకున్నప్పుడు ఇలా మేధావులు ఇంజనీర్లే కాదు, తెలంగాణ ప్రాంతంలో ప్రతిపక్ష సంబంధించిన నాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక కమిటీ చేసి భవిష్యత్తులో జరిగే అంశాలను గాక ముందు తీసుకుపోతే మాత్రం తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఉంటుంది. మళ్ళా 70 ఏళ్ళు మేము మోసపోయినాం, మళ్ళా 100 ఏళ్ళు మోసపోయే పరిస్థితికి జరిగే పరిస్థితి లేకుండా చూడాలనేది మా అభిప్రాయం. రైట్. ఆశాబింది గారు సార్ వినిపిస్తుందా? యా క్లారిటీ. తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు అంటూ ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం ఈ నేపథ్యంలో బనకాచెర్ల ప్రాజెక్టు కడితే అడ్డుకుంటామని చెప్పడం జరిగిందని. కానీ ఈరోజు జరిగిన ఇరు సీఎంల భేటీలో బనకాచెర్ల ఊసు రాకపోయినా కానీ బనకాచెర్ల ఖచ్చితంగా అవుతుంది అనేది అక్కడ వైసీపీతో పాటు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ కొలిక్కి దారికి వస్తుందా? ఈ నేపథ్యంలోనే అటు వైసీపీ పార్టీ మాత్రం అక్కడ పోలవరం ప్రాజెక్టును ఆపి బనకాచెర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాడు. పోలవరం ప్రాజెక్టు కంటిన్యూ చేసిన తర్వాత బనకాచెర్ల ప్రాజెక్టు కట్టుకోవచ్చు అనేది వైసీపీ ఆరోపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా ఇది తాకట్టు పెట్టారు సీఎం చంద్రబాబుకి, తెలంగాణ నుంచి నీళ్లు మాత్రం ఖచ్చితంగా తాకట్టు పెట్టారు అంటారు. అంటే ఇది ఎంతవరకు చూడొచ్చు? నమస్కారం అండి, మీకు స్వతంత్ర టీవీకి, ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, ప్రేక్షకులకు కూడా. ఇక్కడ మనం పర్టికులర్ గా మాట్లాడుకోవాల్సింది ఈ బనకచెర్ల ప్రాజెక్టే కాకుండా ఏది నదీ ప్రవాహక ప్రాంతాల గురించి కావచ్చు, ఏదైతే మనము ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు తర్వాత రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా జరిగిన ఒప్పందాలు కావచ్చు, దీని గురించి అన్ని మాట్లాడుకోవాల్సి వస్తే ప్రస్తుతానికి మనము బనకచెర్ల ప్రాజెక్ట్ ప్లస్ జలాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మాత్రం పార్టీలు కానీ ఎనీ పార్టీ అండి, ప్రస్తుతం మన ప్రజల గురించే మనం ఆలోచించాల్సి ఉంటుంది. అది ఏ అటు తెలంగాణ ప్రజలు కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు, అంత మనం తెలుగు ప్రజలనే మనం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ కానీ వైసీపీ వాళ్ళు కానీ ఎప్పుడైతే ప్రభుత్వం నుండి దిగిపోయారో వాళ్ళకి, పర్టికులర్ గా టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కవిత గారు కానీ, ఇంకా వాళ్ళ పార్టీలో ఉన్న అందరికీ చంద్రబాబు నాయుడు గారి పేరు తీయందే పొద్దు పొడవదు, పొద్దు మునగదు. ఎప్పుడు ఇంకా దాని గురించి మాట్లాడాల్సిందే. రేవంత్ రెడ్డి గారి పేరు వచ్చినా చంద్రబాబు గారి పేరు లింక్ చేసి మాట్లాడాల్సిందే. ఈయన మాట వింటాడు, ఆయన మాట వినందే జరగదు అని లేనిపోని ఉద్దేశాలు అంటగంటి ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడానికి ట్రై చేస్తున్నారు. అయ్యా టిఆర్ఎస్ ప్రతినిధులు లేదా వైసీపీ ప్రతినిధులు, ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని పార్టీలకు అతీతంగా ప్రాంతీయ తత్వాలని కూడా పక్కన పెట్టి ఎక్కడ మంచి జరుగుతుంది, ఎక్కడ ఉపయోగపడుతుంది అన్నది మాత్రమే ఆలోచించండి. తెలంగాణ ప్రజలకి ఇబ్బంది కలిగించే పని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెయ్యరు, అది క్లియర్ కట్. హైదరాబాదే ఎగ్జాంపుల్. ఆయన అప్పటికే తెలంగాణ గురించి ముందు వచ్చిన తెలంగాణ వాదం అనేది ఎప్పుడైతే బయటకు వచ్చినా సరే హైదరాబాద్ ని డెవలప్ చేయగలిగారు. ఆయన ఎప్పుడు హైదరాబాద్ లో నేనే ఉండాలా, నేనే చూసుకోవాలా, అది డెవలప్ చేసింది నేను కాబట్టి నేనే ఉండాలి అని ఆయన అనుకోవట్లా. ఫ్యూచర్ జనరేషన్స్ బాగు కోసమే ఎప్పుడైనా ఆయన పాటు పడతారు. మీరు ఏ రాష్ట్రమైనా ఆయన చేతికి ఇవ్వండి, ఆయన కాదనరు. ఫ్యూచర్ జనరేషన్ ఎక్కడున్నా బాగుండాలనే కోరుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు వ్యక్తిగతంగా కావచ్చు, ప్రాంతీయ పరంగా కావచ్చు, ఎప్పుడు మాట్లాడారు ఆయన. తెలంగాణది ఏదైతే ఇప్పుడు బనకచెర్ల విషయం తీసుకొస్తే టిఆర్ఎస్ కి దొరికినది అదొక్కటే కాబట్టి ఏదో విధంగా బయటకు వచ్చి తన పబ్లిసైజ్ చేసుకోవాలి కాబట్టి ప్రజల మధ్యలో ఎప్పుడు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పేరు లేకపోతే కేటీఆర్ పేరు బయటికి కనిపిస్తూ ఉండాలి, వాళ్ళ నోట్లలో నానాలి. కాబట్టి ఏదో ఒక విధంగా రచ్చ చేయాలనే ఉద్దేశంతోనే ఈ పనులన్నీ చేస్తున్నారు. ఇక్కడ మిగులు జలాలు ఇప్పుడు వరద ఏదైతే వేస్ట్ సముద్ర జలాల్లో కలిసిపోతాయో 3000 టీఎంసీలు వస్తే మేము 200 టీఎంసీలు వాడుకుంటాము అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఏం చేసుకుంటామంటే మేము లోపల తీసుకుని దాచిపెట్టుకుంటామా, లేదా మీరు ఆపుకోవాల్సింది. మొన్న సోమిరెడ్డి గారు చెప్పారు కదా, కిందకి పంపకండి, తెలంగాణ పైన ఉంది, ఆంధ్ర రాష్ట్రం కింద ఉంది, పంపకండి.
ఆపాల్సింది చేతులు పెట్టి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. అక్కడ క్లియర్ గా అది వాళ్ళిద్దరే కాకుండా ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరైతే దీని గురించి బాధపడుతున్నారు వాళ్ళందరూ టిఆర్ఎస్ ట్రాప్ లో పడిపోతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ వాళ్ళ ట్రాప్ లో పడాల్సిన పని లేదండి. ప్రజలు అర్థం చేసుకునే మనుషులే ఇక్కడంతా ఉండేది. తెలుగు వాళ్ళు క్లియర్ గా అర్థం చేసుకుంటారు. కాబట్టే మీరు ఎన్ని విద్వేషాలు రెచ్చగొట్టినా టిఆర్ఎస్ పార్టీని దించారు కిందికి. ఇప్పటికైనా అర్థం చేసుకుని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి. మా ప్రాంతమే ముఖ్యమంటే నిజమే, మీ ప్రాంతమే ముఖ్యం కాదనట్లా, కానీ అందులో మంచి చెడు కూడా చూసుకోండి మీరు. లేదు మేమే బాగుపడాలా, ఆంధ్ర రాష్ట్రం పోయినా పర్లేదు అనేసి గత 5-10 ఏళ్లలో చేసిన ప్రచారం టిఆర్ఎస్ వాళ్ళకు చూసాం కాబట్టి కిందికి దించారు. ప్రతిసారి ఆ రాష్ట్రం బాగలేదు ఇక్కడికి వచ్చేసేయండి, అక్కడ ఏమీ లేవు కంపెనీలు, రోడ్లు బాలేవు, అది బాలేవు, ఇది బాలేవు, అక్కడ ఎందుకు వెళ్తారు, మా దానికి రండి. అదే అండి అనుకునేది. మన ఒకప్పుడు కలిసి ఉన్నాం కదా, ఆ రాష్ట్రం బాగుపడితే మంచిది కదా అని కోరుకోవాలి కదా, పాడైపోతే మంచిదని కోరుకున్నారు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారే ఆ స్థితికి దిగజారు. ఇందులో నో డౌట్ అండి. ఇప్పటికైనా రాయలసీమ ప్రజలకు ఏదైతే ఇబ్బందులు గురవుతున్నారో, అసలే వర్షాలు లేక కానివ్వండి, ఏదైతే వరద వస్తుందో దాని ద్వారా రాయలసీమలో ఉన్న జిల్లాలు గాని, కరువు జిల్లాలు గాని ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు గురవుతున్నాయి. ఆ ప్రాజెక్టుల ద్వారానే నీటి నిల్వ కానివ్వండి, రైతులకి పంట చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా అవసరం ఉందండి. రైట్. ఆశాబింది గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. విధంగా నిరంజన్ గారు, నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మనం చూసినాం అయితే ఈరోజు మార్నింగ్ అంటే నిన్న మార్నింగ్ కూడా లెటర్ అఫెక్సల్ కమిటీకి లెటర్ పంపడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం నుంచి. ఏదైతే బనకచెర్లదైతే దాని గురించి మేము రాము, ఇంకేదైనా మాట్లాడాలనుకుంటే తప్ప అని. కానీ ఈరోజు అంటే నిన్న సాయంత్రమే సీఎం హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఇద్దరు సీఎంల మీటింగులు జరిగింది. జల వివాదాన్ని పరిష్కరించుకుందాం అనే మీటింగు మాత్రమే జరిగింది. బనకచెర్ల ఊసు రాలేదు. ఇది ఖచ్చితంగా బనకచెర్లకు దీనికి మన సంబంధం లేదు. ఎక్కడ ఆఫీసర్ కమిటీకి సంబంధించి ఎక్కడ కూడా పర్మిషన్ లేవు, బనకచెర్ల ఊసు లేదు అని చెప్తున్నారు. కానీ ఒక మాట అయితే వినబడుతుంది, ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి తగువును, నీటి పంపకాల తగువును కావచ్చు, లేకుంటే బనకచెర్ల తగువును కావచ్చు, ఒక కమిటీ వేసి ఆ కమిటీతోటే నిర్ణయించే బాధ్యత తీసుకున్నారు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే గురు శిష్యుల బంధం లాగా మాత్రమే కొనసాగుతుంది. దాన్ని ఎలా చూస్తారు? ముందుగా ప్యానల్లో ఉండే పెద్దలకు, అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా చంద్రబాబు అన్న గారికి నా నమస్కారాలు. ముఖ్యంగా ఆనాడు తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇది స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. తెలుగు రాష్ట్రాలు అని చెప్పడం కాదు, కానీ తెలుగు అనేది పక్కన పెడితే ఏ యొక్క ప్రాంతమైనా సరే డెవలపింగ్ కాకపోతే ఆ యొక్క ప్రాంతం కోసం పోరాడడం ఏ రాష్ట్రమైనా అది సర్వసాధారణం. ఈరోజు జరుగుతున్నది ఏంటంటే ఒకటి అర్థం చేసుకోవాలి. మేము తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ రాము ఆ ప్రాజెక్టు గురించి అని చెప్పడానికి ఏంటంటే ముఖ్యంగా నికర జలాలు ఏ రాష్ట్రమైనా సరే సిడబ్ల్యూసి ప్రధానంగా మనకు సెంట్రల్ బోర్డు, జాతీయ నీటిపారుదల శాఖ బోర్డు ఉంది. ఆ బోర్డు చెప్పే విధానంగా ఆ బోర్డు యొక్క ప్రామాణికలు, వాటి యొక్క పీపీఏ, వాటి యొక్క డిజైన్ ప్రకారంగా చూస్తే ఈరోజు బనకచెర్ల అనేది అత్యంత పాషాణికంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోబోతున్నది అని తెలుస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నికర జలాలు అని ఉంటాయి. ఈరోజు ఏ యొక్క నది అయినా సరే మనం ఆ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్తున్నప్పుడు వాటి యొక్క నిల్వ ఎంత, వాటి యొక్క లభ్యత ఎంత, ఆ యొక్క వరద ఎంత, వాటి యొక్క ఫ్లడ్స్ వాటర్ ఎంత, ఈ యొక్క ప్రామాణికలు అనేది కంపల్సరీ వాటర్ బోర్డు చెక్ చేస్తుంది. ఈరోజు సిడబ్ల్యూసి అదే చెప్పింది, అక్కడ 200 టీఎంసీలు ఉంది, ఇక్కడ 165 టీఎంసీలు ఉన్నాయని క్లియర్ కట్గా చెప్పింది. అయినా కానీ సెంట్రల్లో మేమే ఉన్నాం, ఆంధ్రాలో మేమే ఉన్నాం అని చెప్పేసి ఎవరికి అసలు వాళ్ళకి నచ్చిన ఒక రాజకీయ పార్టీ వాళ్ళకి నచ్చింది ప్రామాణికంగా పెట్టుకోవడం అనేది ఈరోజు బాధాకరం. ఎందుకంటే రైతులు అని ఈరోజు టీడీపీ కానీ మిగతా వాళ్ళు చెప్తున్నారు, కానీ రైతుల కోసము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఈరోజు కానీ తెలంగాణ ఉండే నైజాము, ఆనాడు నైజాం అనేది నిజాం ప్రాంతాలు అనేది తెలంగాణ కోసం ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు
రైతుల కోసం, ముఖ్యంగా తెలంగాణ ఉండే రైతుల కోసం ఒక ప్రాజెక్టు కట్టినట్టుగా ఆనాడు 9 ఏళ్ళు పరిపాలించిన రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే ఒక్క ప్రాజెక్ట్ లేదు. ఇది కేవలం ఒక స్వలాభం కోసం దాదాపు ఈ ప్రాజెక్టు చూస్తున్న బనకచెర్ల అని 2-3 రోజుల నుంచి చూస్తున్నాయి. ఈ ప్రాజెక్టు యొక్క ప్రతిపాదన 80,000 కోట్లు. తెలంగాణ వచ్చి నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పిన నిధులు ఒకరు ఇంటికే పోయినాయి, గత ముఖ్యమంత్రి వాళ్ళ ఇంటికే పోయినాయి, నియామకాలు వాళ్ళ ఇంటికే పోయినాయి, కానీ నీళ్లు రాలేదు. నీళ్లు రాని దౌర్భాగ్య స్థితి. ఈరోజు కూడా మేము అదే బాధతోన ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక పక్కా ప్లానింగ్తోన ఈరోజు ఒక ప్లానింగ్ 13 అంశాలను పెట్టారు. ఇది స్పష్టంగా మేము చెప్తున్నాం. బనకచెర్ల ఎందుకు రిజెక్ట్ అయింది అనేది చెప్తాం. మనము నికర జలాలు 75% ఏ రాష్ట్రంలో అయినా, ఏ నది అయినా సరే అక్కడ నికర జలాలు 75% ఉంటేనే ఆ యొక్క ప్రాజెక్టుకు ప్రామాణికంగా తీసుకుంటాం. ఈరోజు నికర జలాలు 70% అక్కడ లేవు. ఇంకోటి ఏంటంటే కృష్ణా నది, గోదావరి నది, కావేరి, పెన్నా నదుల గురించి చెప్పాలి. కృష్ణా నది వరద వచ్చినప్పుడు మాత్రమే వెళ్ళిపోతుంటుంది, నది ఒక ప్రవాహంలాగా వెళ్ళిపోతుంటుంది. గోదావరి నది అనేది ఈరోజు గత 100 ఏళ్ళ నుంచి అయినా సరే నీటి లభ్యత ఒక దగ్గర ఆగుడు, స్టెబిలిటీ అనేది మూమెంట్ అవుతుంటుంది. దాని యొక్క మూమెంట్ అవుతుందని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కక్షపూరితంగా, అంటే ప్రతిరోజు 2 TMCలు వస్తుందని ఒక ప్రాజెక్ట్లో ప్లాన్ చేశారు. కానీ ఆడ 2 TMCల కోసం చూస్తలేడు. పంపులు పెడితే ఇంకో 4-6 TMCలు వస్తాయి. ఆ రోజు మేము కొట్టాడి తెచ్చుకున్నది, తెలంగాణ తెచ్చుకున్నది ఈ నీళ్ళ కోసమే, ఈ తెలంగాణ ప్రజల రైతన్నల కోసమే అని మేము స్పష్టంగా ఆ రోజైనా ఈ రోజైనా బోర్డు ఏర్పడ్డాక కూడా కృష్ణా నది జలాల ప్రవాహాలకు సంబంధించింది, గోదావరి నదికి సంబంధించిన బోర్డులు ఏర్పడినాక ట్రిబ్యునల్ గురించి కూడా మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కేసీఆర్ గారైనా, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకైనా, అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా మేము కృష్ణా నది ప్రాంతాలు, కృష్ణా నది కానీ గోదావరి నది సంబంధించిన ట్రిబ్యునల్ మాకు సరైన న్యాయం చేయకపోవడం వల్లనే ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది అనేది స్పష్టంగా మళ్ళీ ఒకసారి ఈరోజు చెప్పదలుచుకున్నాం. ఇంకోటి ముఖ్యంగా చెప్తున్నాను, ఈరోజు ఈ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు పోలవరం అసలు ప్రాజెక్టే కంప్లీట్ కానీ పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ నుంచి ఇంకో కొత్త ప్రాజెక్టు చేస్తున్నారు పట్టిసీమ అని. ఆ పట్టిసీమ పక్కన నుంచి ఈరోజు వైకుంఠపురం, ఇబ్రహీంపట్నం అని, ఆ బొల్లపల్లి అని, అసలు వైకుంఠపురం దగ్గర, బొల్లపల్లి దగ్గర ప్రాజెక్టులే లేవు, రిజర్వాయర్లు అని మళ్ళీ ఆడ కొత్తగా 150 TMCలు వస్తుంది. ఆ TMCలు వస్తే ఇక్కడ వస్తుంది. తర్వాత నాగార్జున సాగర్ దగ్గరలో ముందుల ఇబ్రహీంపట్నం దగ్గర 80 కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిలో కలుస్తుంది. గోదావరి అనుసంధానం అని చెప్పేసి కృష్ణానదిలో తీస్తున్నాడు. కృష్ణానది కలిపి కృష్ణానది నీళ్లు తీసుకుపోవడానికి గోదావరి నుంచి, గోదావరి ఎట్లాగో ప్రాజెక్ట్ నుంచి గోదావరి వస్తుంది, మళ్ళీ కృష్ణానదిని కూడా నాగార్జున సాగర్ 80 కిలోమీటర్ల దగ్గర ఇబ్రహీంపట్నం దగ్గర కలవబోతున్నది. ఆ ఇబ్రహీంపట్నం నుంచి మళ్ళీ నాగార్జున సాగర్లోకి కలుస్తుంది. నాగార్జున సాగర్కు పోతే ఇంకా ఆల్రెడీ ఈరోజు సమస్య తెలంగాణలో మొదటి సమస్య ఏంటంటే కృష్ణానది, గోదావరి నదులది ఈరోజు కూడా ట్రిబ్యునల్ క్లారిటీ ఇవ్వలేదు. అట్లాంటిది ఈరోజు ఏ ప్రామాణికంగా CWC ప్రామాణికంగా తీసుకున్నావా చెప్పండి. ఈరోజు స్పష్టంగా తెలంగాణ ప్రజలకు చంద్రబాబు నాయుడు కానీ, అక్కడ ఉండే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు కానీ, ఇక్కడ ఉండే ప్రతిపక్షాలు ఎవరు చెప్పదలుచుకున్నా ఈ యొక్క క్లారిటీ చేయాలి. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు కృష్ణానది పరివాహక ప్రాంతాలకు సంబంధించిన నదులని అనుసంధాన బోర్డే క్లియర్ చేయండి. ఈ ప్రాజెక్ట్ ఎట్లా కడతారు అనేది అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలకు. ముఖ్యంగా అదేవిధంగా ఉండే ప్రకాశం కానీ, ఆంధ్రప్రదేశ్ ఉండే ప్రాంతాలు కానీ ఇది ఒక్కటి క్లారిటీ తీసుకోవాలి. ఇంకోటి స్పష్టంగా చెప్తున్నాం, ఈ యొక్క ప్రాంతాలకు ఇప్పుడు ఇందాక చెప్తున్నారు బనకచెర్ల ప్రాజెక్ట్ అని, నల్లమల్ల అడవుల నుంచి 26 కిలోమీటర్లు తీసుకుపోతాడంటే సొరంగం తీసి. అంటే నల్లమల్లలో దాదాపు ఈ తెలంగాణలో ఫారెస్ట్ని కూడా ధ్వంసం చేయడానికి ఒక కంకణం కట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం గారు. ఈ రోజు వరకు చెప్పాలి. ఈ స్పష్టంగా నేను అడుగుతున్నాను స్వతంత్ర టీవీ నుంచి,
ఈ రోజు వరకు రైతుల కోసం ఈ తెలంగాణ కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రైతుల కోసం ఏ ప్రాజెక్టు కట్టిండు అనేది తెలియాలి. ఇది కేవలం కట్టుకట్టలు కాళ్ళి ఒక అల్లి మెగా కన్స్ట్రక్షన్ కోసం లేకపోతే ఇంకో కన్స్ట్రక్షన్ కోసం డబ్బులు దండుకోవడం కోసం తప్ప ఇంకో దురుద్దేశం ఇంకొక ఉద్దేశమే లేదు. రైతుల కోసం రాయలసీమ రతనాలసీమ చేయడానికి అనేది అసలు తప్పు. ఈ పర్సన్ అనే పర్సన్ ఎట్లా నమ్ముతున్నారు అనేది కూడా ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇది నేను స్పష్టంగా. అదేవిధంగా అండి టీఎంసీ 3,000 టీఎంసీలు అని చెప్తున్నారు. 3,000 టీఎంసీలు వరద ప్రాంతాలు వరదను మేము తీసుకొస్తున్నాం. వరద నీళ్ళు అసలు నీకు ఆగని నీళ్ళను నువ్వు తీసుకొస్తున్నాం అన్నట్టు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నీటి నిల్వలు 70% నీకు నీటి నిల్వ ఉండాలి. ఒక నదుల పరంగా యావరేజ్ పరంగా కూడా 3,000లో తీసుకుంటే 1,100 1,500 మధ్యలో యావరేజ్ పరంగా తీసుకున్నా నీకు ప్రాజెక్ట్ కట్టడానికి యావరేజ్ పరంగా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఒప్పుకోదు. అట్లాంటిది ఈరోజు ఈ యావరేజ్ పరంగా కూడా ఒప్పుకోకుండా ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ ఎట్లా చేయగలుగుతారు అని ఎట్లా ముందుకు ప్రతిపాదిక తీసుకొస్తున్నారు అంటే కేవలం సెంట్రల్లో మేము ఇక్కడ స్టేట్లో మేము ఉన్నామని తెలంగాణ రాష్ట్రానికి ముప్పు తేవాలనే ఉద్దేశంతోనే దురుద్దేశంతోనే ఈ ప్రాజెక్టు ముందల పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 2 టీఎంసీ అని అంటూ 2 టీఎంసీ ఎట్లా వస్తుంది? 2 టీఎంసీల వాటర్ ఎట్లా వస్తుంది నీకు? వరదలు రానప్పుడు 2 టీఎంసీల నీళ్ళు ఎలా వస్తాయి? నీటి నిల్వ లేనప్పుడు నువ్వు ఎలా చేయగలుగుతావు అనేది అర్థం చేస్తావు. రైట్, నిరంజన్. రామారావు గారు మనం చూస్తున్నాం ఏదైతే ఇప్పుడు టీడీపీ వర్షన్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ వర్షన్ నుంచి వెళ్ళి ఎప్పుడైతే బనకచెర్ల ప్రాజెక్టుకు అసలు సంబంధమే లేదు, బనకచెర్ల సిడబ్ల్యూసీ కావచ్చు లేకుంటే ఇంకెవరికైనా అఫెక్స్ కమిషన్ నుంచి కూడా ఎక్కడ ప్రతిపాదన లేదు. కానీ బనకచెర్ల ప్రాజెక్టు కట్టేదే డబ్బులు దండుకోవడానికి తప్ప ఏం లేదు. కానీ బనకచెర్ల ప్రాజెక్టు అనేది అప్పుడు వైసీపీ హయాంలోనే ఒక మాట ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అప్పటి సీఎం కేసీఆర్ గారు మాట ఇచ్చారు అనేది ప్రతిసారి జరుగుతుంది. దాని మీద ఒక కన్క్లూజన్ అయితే చేయండి. అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తా ఉంది. ఆ యొక్క ప్రయత్నాలు మనకు తెలిసినటువంటి ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తా ఉన్నాం. రకరకాల అంశాలు చూస్తా ఉంటే ఒక లోటు బడ్జెట్ 1,10,000 కోట్లు కనిపిస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం మొక్కుబడిగానే ఉంది. ఏది అమరావతికి కానీ పోలవరం అంశంలో చూస్తున్నాం. అట్లాగే పోలవరం సంబంధించి ఇప్పటి వరకు నిబద్ధతతోటి పని చేయట్లేదు. దాని ప్రాజెక్టుని ఉపయోగంలోకి తీసుకురాలేదు. మనం చంద్రబాబు నాయుడు గారి పూర్వ చరిత్ర చూస్తే అన్నిటికీ శంకుస్థాపన చేసి తర్వాత వాటిని పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉండదు, పట్టించుకున్నటువంటి విధానం ఉండదు. మనం గతంలో కూడా చూసాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు జలయజ్ఞం పేరుతోటి ఆంధ్రప్రదేశ్ లో అనేక ప్రాజెక్టులను తీసుకొచ్చారు. అవన్నీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏదైతే శంకుస్థాపన చేసినటువంటి శిలాఫలకాలు ఉంటాయి దాన్ని నిరసిస్తూ ప్రతి ప్రాజెక్టు దగ్గర కూడా మాకు పాదయాత్రలో రాజశేఖర రెడ్డి గారు చెట్లు నాటి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2004 నుంచి జలయజ్ఞం పేరుతో చిత్తశుద్ధితో పనిచేస్తే ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది, శ్వేతపత్రాలు అని చెప్పి హడావిడి చేస్తే ప్రతి ప్రాజెక్టు దగ్గర కూడా శ్వేతపత్రాలు విడుదల చేస్తే ఏదైనా రూపాయి కూడా అవినీతి చూపించలేకపోయామని మా రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఏదైనా తమాషాగా అన్నటువంటి అంశమే తప్ప నేను సీరియస్ గా అంటే ఆయనకి సీరియస్నెస్ అనేది ఉండదు ఏ విషయం మీద కూడా. ఈ ప్రాజెక్ట్ అనేది ప్రపోజల్ కూడా ఇదంతా కూడా డూప్ అండి. ఇక్కడ డూప్ ఏదైతే గురు శిష్యులు ఇద్దరు కూడా పొలిటికల్ హర్డిల్స్ ఎదుర్కొంటున్నారు. వీళ్ళు మరి అండర్స్టాండ్ గా మరి గురు శిష్యులు ఇద్దరు కూడా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారికి ఆర్థిక సహాయం పంపించారు ఇక్కడి నుంచి. తర్వాత అదే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు రేవంత్ రెడ్డి గారు అక్కడి నుంచి ఆర్థిక సహాయం మరి ఆయన ఇచ్చిన దానికి వడ్డీతోటో మరి లేకుంటే మరలా సహాయం ఎక్కువగానే పంపించడం జరిగింది. ఈ కోవలో జరిగిందా మీరు ఊహించుకుంటున్నారా? ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అంశంలో కూడా ఈ గురు శిష్యులు ఇద్దరు
ఏం మాయ చేస్తారు కేసీఆర్ గారు మీకు పంపించారండి అవన్నీ మీరు చెప్పుకుంటున్నారా? ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద కేసీఆర్ గారు మీకు మీరు కేసీఆర్ పంపించినట్టు మేడం మీ దగ్గరికి వస్తాం. బిందు గారు నేను నెక్స్ట్ మీ దగ్గరికి కేసీఆర్ గారు మీకు సపోర్ట్ చేశారా ఎలక్షన్స్ లో? పరిపాలన పాలకులు ఎలక్షన్స్ లో మీకు సపోర్ట్ చేశారా? మీరు ఇక్కడ తీసుకొస్తున్నారా? బిందు గారు నెక్స్ట్ మీకే ఒక్క నిమిషం. చెప్తున్నా మీరు 2,000 కోట్లు 2,000 కోట్లు తీసుకొని 2019 లో మీరు తెచ్చారు. అది నిజం కాదా? అది నిజం కాదా? బిందు గారు ఒక్క నిమిషం. బిందు గారు ఆయన కంప్లీట్ చేయండి. బిందు గారు పరిజ్ఞానం లేదు, వినరు. అదేమంటే రాజకీయ కోణంలో మేము మాట్లాడేమంటారు కానీ మిగులు జలాల మీద ఆధారపడి 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు ప్రతిపాదన చేసి బిందు గారు నేను మీ దగ్గరికి వస్తాను. బిందు గారు నేను నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను. మీరు దండుకోవడానికి కమిషన్ కోసం ప్రాజెక్టులు పెడతారు, కమిషన్ కోసమే పనులు పెడతారు, కమిషన్ కోసమే మీరు కాంట్రాక్టులను తీసుకొని కాంట్రాక్టులను అడ్డు పెట్టుకుంటుంటారు తప్ప లేదు. అట్లాగే ఒకటండి రాజేంద్ర గారు, ఇక్కడ మనకి రాజమౌళి గారు ఇక్కడ బీజేపీ ప్రతినిధి కూడా చెప్పారు ఇది రాజకీయ కోణంలో వైసీపీ విమర్శిస్తుందన్నారు. ఇక్కడ చిత్తశుద్ధి లేదు వీళ్ళకి. నేనేమంటున్నానంటే గత 5 ఏళ్లలో పోలవరం ఎంత బాగా కంప్లీట్ చేశారో ప్రతి ఒక్కరు చూశారు కాబట్టి 11 దించారు. మీకు అవకాశం బిందు గారు ఒక్క నిమిషం. బిందు గారు నేను మీ దగ్గర ఒక్క నిమిషం మీకు టైం ఇస్తాను. ఒక్క కంప్లీట్ చేయండి. అంశం అండి వెంకటేశ్వర రెడ్డి గారు నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి చాలా అంశాల్లో నిధులు ఏముంది, ఎక్కడన్నా మీరు సహాయం చేయించితే మీ యొక్క బీజేపీ ద్వారా కేంద్రం నుంచి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గారికి సహాయం తీసుకొస్తే మిమ్మల్ని అభినందిస్తాం. మీరు అదేమంటే వైఎస్ఆర్సీపీ సహేతుక విమర్శలను తట్టుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. 200 టీఎంసీలో సామర్థ్యంతో ప్రాజెక్ట్ అన్ని 80,000 కోట్ల రూపాయల బడ్జెట్ అంటే ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పౌరుడు నవ్వుకుంటున్నారు. ఇక్కడ రైట్ రామారావు గారు ఒక్క నిమిషం. ఆర్థిక స్థితి రామారావు గారు మనకు టైం లేదు. చిన్నగా ఒక్కొక్కరు ఇచ్చినటువంటి హామీలే రైట్ బిందు గారు 80,000 కోట్ల ప్రాజెక్టు ముందుకు తీసుకురావాలి. రైట్ రామారావు గారు ఒక్క నిమిషం. బిందు గారు ఏదైతే గవర్నమెంట్ డబుల్ ఇంజన్ సర్కారు స్టేట్ లో కావచ్చు కేంద్రంలో కావచ్చు ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం ఉపయోగించుకునే వాళ్ళకి చేతనైన వాళ్ళకు చేతనైనంత చేసుకోవచ్చండి. చేతకాని వాడికి ఏమి ఇచ్చినా చేత కాదు. మీరు ఎంతైనా తీసుకొచ్చి చేతిలో పెట్టండి, చేతకాని వాడు చేయలేడు. ఒక కార్ పార్ట్స్ అసెంబుల్ చేయండి, ఒక కార్ తయారు చేయండి అంటే చేతకాని వాడు ఏమీ చేయడు. చేయగలిగిన వాడు స్థోమత ఉన్నవాడు ఏమైనా చేయగలడు. అది గత 5 ఏళ్లలో చూస్తే 150 నుంచి 11కి దించారన్న విషయం ఆయనకు అర్థం కావట్లా. ప్రజలు దించారన్న విషయం 5 ఏళ్లలోనే ముఖ్యమంత్రి గారా, మొదటిసారి ముఖ్యమంత్రి గారు జగన్ ముఖ్యమంత్రి అయితేనే ఎప్పుడెప్పుడు దిగుతాడా? రామారావు గారు రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం. రామారావు గారు బిందు గారు రామారావు గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. మీరు ఒక్క నిమిషం ఆగండి. వెంకటేశ్వర రెడ్డి గారు డబుల్ ఇంజన్ సర్కారు మొత్తం మీద ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే ఒక్క నిమిషం మీరు వెయిట్ చేయండి. వెంకటేశ్వర రెడ్డి గారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది. కానీ పోలవరం ప్రాజెక్టు మాత్రం ఇప్పటి వరకు దానికి ఊసే లేదు. కానీ బనకచెర్ల ప్రాజెక్టు కంటే పోలవరం ప్రాజెక్టు కడితే బాగుంటుంది, ఎందుకు కట్టట్లేదు ఇటు కేంద్రం రాష్ట్రం అడుగుతున్నారు. మేడం ఒక్క నిమిషం ఆగతరా? బిందు గారు రామారావు గారు ఇద్దరు మీట్ చేయండి. పిసిఆర్ వెంకటేశ్వర రెడ్డి గారు
రాజమౌళి గారు ఇప్పుడు నేను చెప్పింది మీకు వినపడ్డదా? టైం లేదు, నేను చెప్పింది వినపడ్డదా? ఎక్కడ వినపడుతుందండి? Yes. ఎందుకంటే వాళ్ళిద్దరు టైం ఇవ్వట్లేదు, ఇక నేనే మీట్ చేసిన. ఎందుకంటే ఒక్కరికి ఇది అడిగేది బిడ్డే పెట్టండి, మీరు ఆగాలి, ఒకరికొకరు సమాధానం చెప్పుకోవాలి. క్వశ్చన్ టు ఆన్సర్, కానీ ఆన్సర్ క్వశ్చన్ ఒక్కసారి చెప్తే ఎవరు వింటారండి? కొంచెం వెయిట్ చేయండి, టైం లేదని చెప్పాను మీ ఇద్దరికి. మేడం మీరు కూడా కొంచెం ఓపిక పట్టండి. మనం మాట్లాడే మాట 10 మంది లక్షల మంది వింటున్నారు, చూస్తున్నారు. చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు, ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే సాధ్యపడుతుందన్న నేపథ్యంలో అంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ రాష్ట్రంలో మాత్రం కూటమి ప్రభుత్వం ఉంది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఎప్పుడైతే పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ కంప్లీట్ కాలేదు, గత ప్రభుత్వం కావచ్చు, ఇంతకుముందు ప్రభుత్వం కావచ్చు, అంటే టీడీపీ ప్రభుత్వం కావచ్చు, తర్వాత వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం ఎందుకు క్లోజ్ చేయలేకపోతుంది? ఈ నేపథ్యం డబుల్ ఇంజన్ సర్కార్ అనే మాటకు అర్థం ఉందా, పర్థం ఉందా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఏమి చెప్పండి. మంచి మా రాజమౌళి గారు వినపడుతుంది కదండి? యా కంటిన్యూ. రాజమౌళి గారు, ఇక్కడ మనం ఒక 2-3 విషయాలు మనం చర్చించుకోవాల్సి వస్తుంది. టైం లేదండి, 2 నిమిషాలలో చెప్పండి, టైం లేదు. బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ రాయలసీమలోని వెనుకబడిన ప్రాంత ప్రజలకు కానీ ఎంతో ఉపయోగమైంది. దీని మీద వైఎస్ఆర్సీపీకి మెగా వాళ్ళు కడుతున్నారా, ఇంకొకరు కడుతున్నారా అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. మీ గవర్నమెంట్ లో ఏ ప్రాజెక్టులు వాళ్ళకి అప్రయించారో అందరికీ తెలిసిన విషయమే. అదే విధంగా బీఆర్ఎస్ కూడా అభ్యంతరం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ రోజు జరిగిన సమావేశంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించమని కేంద్ర మంత్రి గారు గవర్నర్ మధ్యవర్తిగా వ్యవహరించి అదే తెలంగాణ ఆంధ్రాకు సంబంధించిన విషయాలు చర్చకు రమ్మని చెప్పింది. దీన్ని మనం అందరం కూడా స్వాగతించాలి. ఏ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే అది అందరికీ మనకు సాధ్యం. తర్వాత ఫైనాన్షియల్ గా ఏది సరిపోతుందా, ఫిట్ అవుతుందా లేదంటే ఖచ్చితంగా ఏ ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా అన్ని రకాల అనుమతులు తీసుకొని మీరు నిర్మించింది లేదు. తర్వాత ప్రాజెక్టు ప్రారంభం అవుతుంది, తర్వాత అనుమతులన్నీ అధికారులు ఇస్తారు, దాని సాధ్యాలు కూడా వెళ్తాయి, దాని కోర్టులు మిగతా అన్ని విషయాలు కూడా నడుస్తుంటే ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ కేంద్ర ప్రభుత్వ సహకారం లేదని చెప్పడం 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు, ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? కాబట్టి మీరు వైఎస్ఆర్సీపీ ఏదైనా చర్చకు రావాలంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్ సహాయం పైన మీరు చర్చ పెట్టచ్చు. మీరు స్వతంత్ర టీవీ ద్వారానే మీరు చర్చకు పెడితే భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఏ విధాలుగా తీసుకొచ్చామని తీసుకొస్తారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకటి మాట్లాడడం, అధికారంలో లేనప్పుడు ఒకటి మాట్లాడడం అనేది సరైంది కాదు. ఈ ద్వంద్వ ప్రమాణాలను బీఆర్ఎస్ గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని మానుకోవాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తాం. రైట్ నిరంజన్ గారు, లాస్ట్ కన్ఫ్యూజ్, టైం లేదు. వెంకటేశ్వర గారు, 2020-19 మధ్యలో 16 మధ్యలో వైసీపీఏ ఒక ఇచ్చంపల్లి ప్రాజెక్టు నుంచి అట్లా ఒక ప్రతిపాదన ఇచ్చింది. మరి ఆ ప్రతిపాదనని ఎందుకు చేయలేదండి? ఇచ్చంపల్లి నుంచి తీసుకుపోండి, ఇక్కడ మా నల్లమల్ల నుంచి వద్దు అని చెప్పేసి ఒక 2-3 ప్రతిపాదనలు ఇచ్చారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు ఎక్కడ చూసి ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కారు విధానమే మాట్లాడుతున్నారు. రామారావు గారు కూడా ఇందాక ఏదో గురువు శిష్యులు అని మాట్లాడినరు. నేను అదే ఒకటి చర్చించదలుచుకున్నా. ఈరోజు బనకచెర్లది పోలవరం అయిపోకముందే బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఎందుకు ప్రతిపాదన, మీరెందుకు చర్చించాల్సిన దౌర్భాగ్య స్థితి ఈ దేశంలో వచ్చింది? 80,000 కోట్లు దండి వాళ్ళకి ఇవ్వడానికేనా? ఇది ఒకటి. రెండోది, ఈ ప్రతిపాదన కన్నా ఫస్ట్ పోలవరంకి ఇంకా కొన్ని నిధులు ఇవ్వాలి. మీకు ఐడియా ఉందో లేదో? అదేవిధంగా మీ బీజేపీ పార్టీ ఈ రోజు వరకు కూడా మాకు పాలమూరు ప్రాజెక్టుది, అదేవిధంగా డిండి ప్రాజెక్టు కానీ, అదేవిధంగా సమ్మక్క సారక్క ప్రాజెక్టులు కానీ, అదేవిధంగా ప్రాణహిత చెవేలకు కానీ ఈ రోజు వరకు కూడా మాకు ఎన్నోసార్లు మీరు నమ్మరండి, ప్రతిసారి ఢిల్లీకి పోతున్నప్పుడల్లా రేవంత్ రెడ్డి గారు మీ బీజేపీ పార్టీ మంత్రులను, ఇప్పుడు సిఆర్ పాటిల్ కానీ మొన్న 1 ఇయర్ కింద, సంవత్సరం కింద కూడా ఒక ప్రతిపాదన ఉత్తమ్ గారు కానీ పెట్టారు. మీరెందుకు ఇప్పుడు తెలంగాణలో ఇన్ని ప్రాజెక్టుల గురించి మేము ప్రతిపాదనలు పెడితే మీరెందుకు దాని గురించి చర్చించట్లేదు? అంటే ఇప్పుడు కేవలం బనకచెర్ల దండుకోవడానికేనా బీజేపీ పార్టీ నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఇంకోటి అండి, ఈ ప్రతిపాదనలలో ఏ ఒక్కటి కూడా మాకెందుకు ఇస్తలేరు? అంటే మీరు టీఆర్ఎస్ పార్టీ తొత్తేనా అని నేను అడుగుదలుచుకున్నాను. అదేవిధంగా ఈ రోజు వరకు కూడా మాకు ఏ ప్రాజెక్టుల గురించి మీరు ఎంత డబ్బులు ఇచ్చినో ఒకసారి మాకు క్లియర్ చెప్పండి. ఏ ప్రాజెక్టు మీద, ముఖ్యంగా ప్రాణహిత చెవేల గురించి మేము ఈ గవర్నమెంట్ వచ్చినాక మేము ఎన్నోసార్లు అడుగుతూనే ఉన్నాం.
అదేవిధంగా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, అదేవిధంగా డిండిది, ఇలా మేము 13 అంశాలు పెడితే ఈ రోజు వరకు కూడా ఒక్కటి స్పష్టంగా క్లియర్గా మాకు డబ్బులు Right. ఇవ్వలేదు, Right. దానికి స్పష్టత కూడా రైట్ లేదు. నిరంజన్ ఇది గారు. కూడా మీరు ఆలోచించాలి. రైట్ నిరంజన్ గారు, మొత్తం మీద తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాయి, అన్నదమ్ములా విడిపోయాయి. ఎప్పుడు కానీ మధ్యవర్తి సహించేది కేంద్ర ప్రభుత్వం కాబట్టి తెలుగు రాష్ట్రాలకు సైద్య కుదిర్చి 2 రాష్ట్రాల ప్రజలను తన 2 కళ్ళుగా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఈ 2 రాష్ట్రాల ప్రజలను కూడా సుఖసంతోషాలతో ఉండాలని చెప్పేసి కూడా స్వతంత్ర న్యూస్ కోరుతుంది. ఇదే విధంగా 2 రాష్ట్రాల ప్రజలు ఎల్లకాలం సంతోషంగా ఉండి తమ ప్రజల అభివృద్ధి కోసమే పాటుపడాలని 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా స్వతంత్ర న్యూస్ విన్నవిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ